యూట్యూబ్ నుండి మీకు కూడా ఇలాంటి మెయిల్ వస్తే కంగ్రాచులేషన్స్, మీరు స్పెషల్ బోనస్కి ఎలిజిబుల్ అయ్యారు. అంటే యూట్యూబ్ మీకు కొంత అమౌంట్ గిఫ్ట్గా ఇస్తుంది. మనం దీంట్లో రిజిస్టర్ అవ్వాలన్నమాట. నా యూట్యూబ్ ఛానల్కి అయితే రాలేదు, నా సబ్స్క్రైబర్కి వచ్చింది. రోతా ట్రోలర్ అని చెప్పేసి వీళ్ళ యూట్యూబ్ ఛానల్. యూ మే బీ ఎలిజిబుల్ ఫర్ ఏ స్పెషల్ బోనస్ అని, అంటే మీరు ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఏం చేసుకోవాలంటే, ఇలా మెయిల్ వస్తుంది, అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. మీకు కూడా వస్తే ఓపెన్ చేయండి ఆ మెయిల్ని. సో మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ నౌ ఫర్ ఏ ఛాన్స్ టు ఎర్న్ అప్ టు ఏ 50K బోనస్, అంటే 50,000 వరకు ఎలిజిబుల్ అవ్వచ్చు అని చెప్పేసి సైన్ అప్ అని చెప్పేసి మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మీ యూట్యూబ్ ఛానల్కి ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడిని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. అంటే గూగుల్ ఫామ్ ఓపెన్ అయితే ఆ గూగుల్ ఫామ్లో మెయిల్ ఐడి, ఛానల్ ఐడి. మీకు ఛానల్ ఐడి తెలియకపోతే ఎట్లా తెలుసుకోవాలని ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డిఫాల్ట్గానే ఇప్పుడు మీరు ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ చేస్తే డిఫాల్ట్గానే మీ మెయిల్ ఐడి, ఛానల్ ఐడి తీసుకుంటుంది, సబ్మిట్ కొట్టేయచ్చు. లేదు అక్కడ కనిపించట్లేదు అంటే మీరు టైప్ చేయాలన్నమాట. సో టైప్ చేసి సబ్మిట్ కొట్టేసారు అనుకోండి, సింపుల్గా గూగుల్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోయింది. మీకు కొన్ని రోజుల్లోనే, అంటే కొన్ని రోజుల్లోనే, అంటే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మెయిల్ వస్తుంది అనమాట, మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అని చెప్పేసి. ఎలిజిబుల్ అవ్వాలంటే కొన్ని క్రైటీరియా కూడా ఉందన్నమాట. మనం ఏంటంటే, సో ఈ మెయిల్ మీకు వచ్చింది అనుకోండి, సెప్టెంబర్ 10వ తారీఖు లోపే మీరు సైన్ ఇన్ అవ్వాలన్నమాట. అంటే కింద మెయిల్ ఉంటుంది కదా, మెయిల్లో కింద బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి సైన్ అప్ అనే దాని మీద, అంటే రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ మీద కానీ సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి, ఛానల్ ఐడి చేసి సబ్మిట్ కొట్టాలి. గూగుల్ ఫామ్ సబ్మిట్ కొడితేనే వాళ్ళకి అది వెళ్ళినట్టు, రిజిస్టర్ అయినట్లు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఏంటంటే వీడియోస్ కూడా పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆగస్టు మంత్ కదా, ఆగస్టు మంత్లో కనీసం ఒక వీడియో అయినా పెట్టాలి. నెక్స్ట్ సెప్టెంబర్ కదా, సెప్టెంబర్లో కూడా ఒక వీడియో పెట్టాలి. ఆగస్టు మంత్లో వచ్చిన వాచ్ టైం కంటే సెప్టెంబర్లో వచ్చే వాచ్ టైం అనేది కనీసం 5% అయినా ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు ఆగస్టు మంత్లో నాకు ఒక 15% వాచ్ టైం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో కనీసం 20% అన్నా వాచ్ టైం రావాలంటే ఒక మంత్ కంటే ఇంకొక మంత్ 5% ఇంప్రూవ్ అవ్వాలి వాచ్ టైం అనేది. సో మీకు అక్కడ ఉంటుంది అనమాట, ఏ మంత్ నుంచి మిమ్మల్ని కౌంట్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి. ఎవ్రీ మంత్ కనీసం ఒక వీడియో అయినా పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఒక మంత్కి 25,000, ఇంకొక మంత్కి 25,000, ఇలా డివైడ్ చేసి ఇస్తారనమాట. పక్కా 25,000 రావాలని లేదు, యూట్యూబ్ వాళ్ళ ఇష్టం, మీకు ఎంత ఇవ్వచ్చు. మీరు చేసే పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది అనమాట, అంటే మీ వీడియో వెళ్ళే రీచ్ బట్టి ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు లాంగ్ వీడియో చేశారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ లాంగ్ వీడియో చేశారు, దీనికి వచ్చిన వాచ్ టైం కంటే నెక్స్ట్ మంత్ చేసే లాంగ్ వీడియోకి ఎక్కువ వాచ్ టైం రావాలి, ఇంప్రూవ్మెంట్ ఉండాలి. దీనికంటే ప్రీవియస్ మంత్ కంటే ఆ మంత్కి ఇంప్రూవ్మెంట్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే మెయిల్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉందన్నమాట. సో మీరు ప్రతి మంత్ వీడియో పెట్టుకోండి, ఇంప్రూవ్మెంట్స్ చేసుకోండి, వీడియోలో వాచ్ టైంలో కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, మీకు కూడా అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మెయిల్ ఎవరికైతే రాలేదో వెయిట్ చేయండి, మీకు కూడా త్వరగా ఈ మెయిల్ ఎవరికైతే రాలేదో మీకు కూడా త్వరలో రావచ్చు, వెయిట్